ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామం బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను చెల్లిస్తున్నాను. దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనందరము జీవించడానికి మనందరం కూడా దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. దేవాతి దేవుని యొక్క మహాప్రేమ, కృప, జాలి, దయ, కరుణను బట్టి మాత్రమే మనందరం కూడా సజీవులుగా ఉన్నామని మనందరం కూడా గుర్తెరిగి వినయ భయభక్తులతో దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని ఆరాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్టి కృప మీకు నాకు దేవాతి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఒక గొప్ప విషయాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా బోధించేది నేను కాదు, మన పరిశుద్ధాత్మ దేవుడని గ్రహింపులోనికి నేను మీ ముందుకు వస్తున్నాను. మీరు కూడా అదే మనసుతో కనుక దేవుని వాక్యాన్ని వింటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోనూ నాలోనూ మనందరిలోనూ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేయగలడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దయచేసి వినయ భయభక్తులతో దేవుని వాక్యాన్ని మనం చేరదాం, ఆయన వాక్యాన్ని విందాం, ఆయన వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకుందాం. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, తల్లిదండ్రులను మరిచిన ఆయన మరవని ప్రేమ, బంధుమిత్రులు మరిచిన ఆయన మరవని ప్రేమ. అలాంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరు లేరు అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి అయితే లేనే లేదు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి దాని అందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయములోని కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అతి తక్కువ సమయంలోనే దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించడానికి ఇష్టపాటు కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపును బట్టి కొన్ని నిమిషాలు దేవునికి మహిమకరంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని నేను చదివి దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు ప్రభా. నీవు ఆలోచన ఇవ్వకపోతే, నీవు తలంపు ఇవ్వకపోతే, నీవు నడిపించకపోతే మేము నీ పరిచర్య చేయలేం ప్రభా. మేము ఏమీ కూడా నీ సన్నిధిలో మేము ఏమీ చేయలేము. నీ కృప, నీ కాపుదల, నీ స్వరమిచ్చి, నీ ఆత్మనిచ్చి మీరు నడిపించకపోతే నేను వట్టివాడను, మట్టివాడను, నేను ఎందుకు పనికిరాని వాడిని. నీ చిత్తంలో వాడుకోండి. ఈరోజు నాతోటి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వారందరితోటి మీరు మాట్లాడండి ప్రభా. ప్రపంచంలో అనేక లక్షల కోట్ల మంది స్వార్థికులు, దేవుని సేవకులు ఉన్నారు. ఆ భాగ్యుడైన నన్ను కూడా ఉపయోగించుకుని చిన్న పరిచర్య చేయడానికి నీ కృపనిచ్చావు ప్రభా. ఈ భూమి మీద బ్రతికినంత కాలం నమ్మకంగా నీ పరిచర్య చేసి నీ ముందు నిలబడినప్పుడు ప్రభా, నీ ముందు తలెత్తుకుని నీ వైపు చూసి నీ ముందు నేను నిలబడే కృపను పొందుకోవాలని ఈ ప్రయాస వ్యర్థం కాకుండానట్లు దీవించి ఆశీర్వదించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని కనుక మనం ధ్యానిద్దాము. 53వ అధ్యాయము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతోటి నాతోటి మాట్లాడనై ఉన్నారు. మేము తెలియజేసిన సమాచారము, మొట్టమొదటి వచనమండి, 53వ అధ్యాయం మొదటి వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? క్వశ్చన్ మార్క్. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒక అమూల్యమైన మాటను యెషయా గ్రంథంలో రాయించుంచారండి. మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తున్నాను వాక్యంలోనికి వెళ్ళక ముందు. ఇప్పుడు మనము ఈ లోకానుసారమైన లెంట్ డేస్ అనే ఒక విధానాన్ని, ఒక ప్రాసెస్ని ఫాలో అవుతూ ఉన్నాము. అది రైటా రాంగా అనేది పక్కన పెడితే, దేవాతి దేవుడు మన కొరకు శ్రమలు పడిన దినాలను, ఆ విషయాలను, ఆయన ఎంతగా ఆ శ్రమల గుండా వెళ్ళాడో, ఎందుకు అంత శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చిందో అన్న విషయాన్ని కనుక మనం ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక అది అమోఘమైనది. ఈ ప్రపంచంలో భూమి మీద మనుషులందరి పాపముల నిమిత్తమై తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ లోక పాపములన్నిటినీ కూడా ఒక వ్యక్తి భుజము మీద వేసి ఆ వ్యక్తిని శిలువ మరణమునకు అప్పగించి తన కార్చిన రక్తము వలన ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ కూడా పాప విమోచన, పాప క్రయధనము కలిగించాలని తన తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించారు. ఆ పంపించిన యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తూ ఆయన 30 సంవత్సరాల తల్లిదండ్రుల దయందును, దేవుని దయందును, పెద్దల దయందును ఎదుగుచూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ అనేకమైన విషయాలు నేర్చుకుంటూ తర్వాత ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన బయలుదేరిన సందర్భాల్లో 3.5 సంవత్సరాలు
దినాలు ఆయన దేవుని సువార్తను ప్రకటించాడు. సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించిన సువార్త ఏంటంటే దేవుని వాక్యమును వినండి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి, దేవుని ఆజ్ఞలను పాటించండి, దేవుని యొక్క కృపను పొందుకోండి. ఇదిగో పాప క్షమాపణ నిమిత్తమై మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన చనిపోయి మీ అందరి పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తము కలిగించి తిరిగి మరలా లేస్తాడు. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన పరలోక రాజ్యంలో మీతో పాటు జీవించడానికి ఆయన నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. నేను మీతో ఉండులాగన, మీరు నాతో ఉండులాగన, మనందరము దేవునితో ఉండులాగన నివాస యోగ్యములు కల్పిస్తారని ఆ 3.5 సంవత్సరాలు ఆయన తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్న దినాల్లో అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అనేక మంది చనిపోయిన వారిని లేవనెత్తాడు, అనేక మంది కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, అనేక మంది రకరకాల పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్న వారందరినీ బాగు చేసి స్వస్థపరిచి విడుదల అనుగ్రహించి వ్యభిచారములోను అయా లోక సంబంధమైన పాపములో పొరలాడుతున్న వారందరి నుండి రక్షణ కలిగించి వారందరికీ మారు మనసు కలిగించి వారందరికీ సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులుగా మార్చుతూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్న దినాల్లో ఆయన దినములు పూర్తయిన తర్వాత, ఆయన దినములన్నీ పూర్తయిన తర్వాత ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాటకు సాదృశ్యంగా ఆయన ఒక గొర్రెపిల్లగా మారి అనేకమైన పాపములు, అనేకమైన మనుషుల పాపముల నిమిత్తము ఆయన అధికారులకు అప్పగింపబడి ఆయన 1-40 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. ఆయన దెబ్బలు తింటూ ఆయన అవమానపరచబడుతూ ఆయన మీద ఉమ్ము వేస్తూ ఆయనను తన్నుతూ ఆయనను గుద్దుతూ ఆయన అపహసిస్తూ ఆయనను యూదుల రాజు నీవేనా అని ఆయనను ఎంతగానో హింసిస్తూ దూషిస్తూ హేళన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో ఈ వాక్యం వింటున్న నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీవు పొందవలసిన దెబ్బలు నేను పొందుతున్నాను, ఇదిగో నువ్వు కార్చవలసిన రక్తాన్ని నేను కారుస్తున్నాను, ఇదిగో ఈ లోకంలో ఉన్న నా కుమారులు నా కుమార్తెలు ఎవ్వరు కూడా ఈ బాధపడకూడదు కాబట్టి నేను ఈ బాధను భరించి నా శరీరమును చీల్చుకుని నా రక్తాన్ని కార్చి నా బిడ్డల కోసం నేను ప్రాణం పెట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడతాను అని ఎంతో గొప్ప తీర్మానంతో ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన బ్రతుకులో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన నడవడికలో పాపం లేదు, ఆయన బ్రతుకు దినములో పాపం లేదు, ఆయన పడకలో పాపం లేదు, ఎక్కడ ఏ విషయంలోనూ ఏ పాపము లేకుండా అది శరీరమందును ఆత్మందును ఎన్నడూ కూడా ఏ పాపము లేకుండా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితమును జీవించుతున్న యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణమునకు వెళ్ళబోతున్నప్పుడు ఆయన పడిన శ్రమలను ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన పడిన శ్రమలను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆయన కుమారుడు గురించి దేవాతి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు తెలుసా? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడను, లేత మొక్క వెలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వెలను, అతడు మన ఎదుట పెరిగాను. అతడు ఎలా పెరిగాడో తెలుసా? ఎండిన పోయిన భూమిలో, బీడు దారిపోయిన భూమిలో, ఎందుకు పనికిరాని సారము లేని ఆ భూమిలో లేత మొక్క చిగిరిస్తే ఆ మొక్క ఎంత ప్రత్యేకంగా కనబడుతుందో, ఎంత అద్భుతంగా కనబడుతుందో. ఒక ఎకరము భూమిలో, ఎండిపోయిన రేగడి భూమిలో, ఆ బీటలు తీరిపోయిన ఆ ఎండిపోయిన భూమిలో ఒక పచ్చని మొక్క గనక మనకు మొలిస్తే ఆ భూమి అంతటిలో ఆ మొక్క ఎంత శ్రేష్టంగా, ఎంత పచ్చగా, ఎంత కన్నుల పండగగా కనిపిస్తుందో. ఇదిగో ఈ లోకములో, పాపమనే లోకములో, శాపమనే లోకములో మానవ హృదయం ఎండిపోయిన ఈ మానవ హృదయములో పచ్చని ఒలీవ మొక్క వలె ఆయన మొలవడం మనం చూస్తున్నామని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. లేత మొక్క వలె ఆయన ఎండిపోయిన భూమిలో ఆయన మొలిచాడంటండి. లేత మొక్క వలె ఆయన కనిపించడం మొదలుపెట్టాడు. ఆయన గురించి దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు, ఆయనకి స్వరూపం లేదు, ఆయనకు సొగసైనను లేదు. స్వరూపం అంటే ఏంటంటే ఒక మానవుడిగా భూమి మీద బ్రతుకుతున్న దినాల్లో ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా అతనికి స్వరూపం ఉంటుంది. అతని తల, అతని ముఖము, అతని మెడ, అతని ఛాతి భాగము, అతని ఉదరము, అతని కాళ్ళు, చేతులు అవన్నీ కూడా ఎంతో స్పష్టంగా అందరికీ కూడా కంటికి మంచిగా కనిపించే విధంగా కనపడుతున్న మనిషిని ఒకవైపు పెడితే, ఇదిగో దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు అతనికి స్వరూపము లేదు. ఎందుకంటే తన శరీరం అంతా చీల్చబడింది, తన శరీరం అంతా కొరడాలతో కొట్టబడింది, తన శరీరం అంతా కూడా ఎంతగానో చీల్చబడింది. అతనిలో సొగసు లేదు, అతనిలో అందము లేదు.
సొగసైనను లేదని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను ప్రకటిస్తున్న నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ ఈ ప్రపంచంలో పెద్ద స్థలము గనక చూసుకుని అందులో 10 లక్షల మందిని గనక నిలబెట్టి అతి సుందరమైన, అతి అందమైన, 6 అడుగుల ఆజానుభావులు కలిగిన అతి సుందరమైన మనుషులను 10 లక్షల మంది పురుషులను గనక ఆ స్థలములో నిలబెట్టి ఆ మధ్యలో ఎక్కడో ఒక దిక్కున యేసయ్య నిలబడితే ఆ 10 లక్షల మందిలో యేసయ్యను మనం గుర్తుపట్టగలిగిన అంత సుందరమైన వాడు నేను ప్రకటిస్తున్నా నా యేసయ్య, అంత అందమైన వాడు నేను ప్రకటిస్తున్నా యేసయ్య, అంత స్వారూప్యం కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసయ్య, అంత అందమైన సొగసైన ఆజానుభావుడు నా యేసయ్య, అంత 10 లక్షల మందిలో అతి సుందరుడుగా, పరిశుద్ధుడుగా, అంత గొప్ప తేజస్సు కలిగిన, స్వారూప్యము కలిగిన, సొగసు కలిగిన, అందము కలిగిన, తేజస్సు కలిగిన ఒకే ఒక్క మనిషి నజరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తన తండ్రి చెప్తున్నాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అని ఆయన గురించి చెప్తున్నాడు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతన్ని చూసి మనం గుర్తుపట్టేటట్లుగా, అతను చూసి మనం ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు, ఈయన దేవుడు, ఈయన నజరేయుడు, ఈయన యేసుపు కుమారుడని మనం గుర్తుపట్టడానికి వీల్లేనంత దారుణంగా అతనికి స్వరూపము మారిపోయింది. తల మీద ముళ్ళ కిరీటము, అతని కంతలలోంచి, తలలోంచి ఆ రక్తము కారుతుంది. ఒంటి నిండా అనేకమైన గాయములు, అనేకమైన దెబ్బలు, అనేకమైన బాధలు, శరీరం అంతా చేల్చబడింది. ఎక్కడా కూడా మాంసపు ముద్దల్లా కనపడుతున్నాడు తప్ప అతని కళ్ళు, ముఖము, ఆయన మూతి, ఆయన మెడ, చేతులు ఎక్కడా ఏమి కూడా స్పష్టంగా కనపడకుండా తన శరీరం అంతా రక్త చిక్తముతో నిండిపోయి ఆ రక్తము కారుస్తున్నప్పుడు గడగడ గడగడ వడుకుతూ తన శరీరం అంతా చేల్చబడిపోయి తన శరీరంలో ఉన్న మూలుకల వైపు, ఎముకల వైపు ఆ కొరడా దెబ్బలకున్న మేకులు వెళ్ళి గుచ్చుకుని తన రక్తాన్ని తీసుకుని, తన చర్మాన్ని తీసుకుని బయటకు వస్తున్నప్పుడు ఆయన ఏమీ కూడా మాట్లాడకుండా గొర్రె బొచ్చు కత్తిరించు అని యొద్ద గొర్రె పిల్ల మౌనముగా ఉన్నట్లు, గొర్రె బొచ్చు కత్తిరించు వాని యొద్ద మౌనముగా ఉన్నట్లు, ఇదిగో ఒక గుంజకు ఆయనను కట్టివేసి, ఒక కర్రకు ఆయన కట్టివేసి 2 చేతులు ఇలా పెట్టి ఆయన శరీరములో అనేకమైన భాగముల మీద ఆయన కొరడ, ఆ రోమా సైన్యంలో ఉన్న మారణాయుధాల్లో అతి ఘోరమైన ఆ కొరడాకి ఉన్న తాళ్ళు, ఆ తాళ్లకు ఉన్న అనేకమైన సూదాటి కొక్కులు లాంటి మేకులతో ఆయన ఈపు మీద చెళ్ళు మరి కొడుతూ ఉంటే ఆయన శరీరము 16-18 చోట్ల చీలిపోయి తన శరీరము అది పేపర్ చింపునట్లుగా తన శరీరము, ఈపు, పొట్ట భాగము, ఉదర భాగము, ఒళ్ళంతా కాళ్ళు, చేతులు చేల్చబడిపోతుంటే ఆ శరీరము చేల్చబడిపోయిన తర్వాత తన ఎముకలు స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఆ శరీరంలోంచి రక్తము పెళ్ళకక్కుని వస్తుంటే ఆయన కన్నీరుకు కారుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా కుమారుడా నీవు బాగుండాలని, నా కుమార్తె నీవు బాగుండాలని, నా కుమారుడా నీవు ఈ బాధను తట్టుకోలేవు, నా కుమార్తె నీ బాధను తట్టుకోలేవు కాబట్టి ఇదిగో నీవు చేసిన పాపముల వలన నా చేతులు చేల్చబడ్డాయి, నువ్వు నడిచిన చెడు నడకల వలన నా కాళ్ళు చేల్చబడ్డాయి, నువ్వు చేసిన అన్యాయపు పనుల వలన నా ఈపు చేల్చబడింది, ఇదిగో నువ్వు చేసిన ఘోరమైన పాపము వలన నా తల మీద కిరీటం పెట్టుకున్నాను. ఇదిగో నా ప్రియ కుమారుడా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. నీ కొరకు నేను నీ తల్లి నీ తండ్రి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టవచ్చు, కానీ నీ కోసం వారు శిక్షను అనుభవించరు. నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య, బిడ్డ, లేకపోతే నీ భర్త, వాళ్ళు నిన్ను ఎంతవరకు ప్రేమించాలి అంతవరకే ప్రేమిస్తారు, నీ కొరకు బాధను అనుభవించరు. నువ్వు నమ్ముకున్న బంధుమిత్రులు, నీకున్న వాళ్ళు ఎవరైనా కూడా, నీ స్నేహితులు నీ కోసం పరామర్శించారేమో కానీ నీ కోసం బాధను అనుభవించరు. ఇదిగో ఏ యోగ్యత లేని మన జీవితం కొరకు, మన లాంటి పాపుల కొరకు అయ్యో సింహాసనం మీద ఆసీనుడై ఉండవలసిన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకు వచ్చి ఆయన ఒక చెక్కకు తన చేతులు ఆనించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించట్లేదండి. మన కొరకు ఆయన దెబ్బలు తింటున్నాడు, తన శరీరము చేల్చబడిపోతుంది, తన శరీరంలోంచి రక్తము బయటకు వస్తుంటే వణికిపోతూ, ఆయన మనిషే కదా, ఆయన భూమి మీద దేవుని కుమారుడు
కుమారుడైన మనిషిగా బ్రతుకుతున్నాడు కదా, అతనికి కూడా ఆకలి, దప్పులు, బాధలు, ఇబ్బందులు, నిద్రలేములన్నీ ఉన్నాయి కదా. తన శరీరము చేల్చబడుతుంటే ఆ శరీరము చేల్చబడిపోతున్న బాధను దిగమింగుకొని తన తండ్రికి మొరపెడుతున్నాడు. ప్రభువా, నన్ను బట్టి నా బిడ్డలను క్షమించు, నన్ను బట్టి నా కుమారులను క్షమించు, నన్ను బట్టి నా కుమార్తెలను క్షమించు. ఇదిగో ఈ మరణము వారికి రావాలి కదా, వారి బదులుగా నేను అనుభవిస్తున్నాను ప్రభువా. దయతో వారిని మన్నించి క్షమించి వాళ్ళని పరిశుద్ధులుగా మార్చి వాళ్ళని నీతిమంతులుగా మార్చి అయ్యా వారికి నీతో పాటుండే భాగ్యాన్ని కలిగించు అని నిన్ను నిర్మించి తన చేతులతో చేసుకున్న నజరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు అంత వేదనకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అందు గురించి దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, సొగసైనను స్వరూపమైనను లేని క్రూపిగా అతను మారిపోయాడండి. ఇంకో విషయం చదవనా, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల చేత అతను తృణీకరింపబడిన వాడుగా, అతన్ని చీకొట్టే విధంగా ఆ యేసయ్య విధానం మారిపోయింది. మనుషుల వలన విసర్జింపబడేవాడిగా అయిపోయాడండి. ఎందుకో తెలుసా, నీ గురించి నా గురించి అందరూ అతన్ని అసహించుకోవడమే, తిట్టుకోవడమే, అతన్ని సిలువేయమని కేకలు వేయడమే. అలాంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాం. 4వ వచనం చదువుతున్నాను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించారు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా? ఈరోజు నువ్వు డాక్టర్లు నువ్వు చనిపోతారన్నా కూడా నువ్వు బ్రతికి జీవిస్తున్నావా? మరణకరమైన వ్యాధి నీలోనికి వచ్చిన తర్వాత కూడా అది ఏది కూడా నీలో ఒక కణము కూడా లేకుండా నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఆహారం తిని మంచి బట్టలు ధరించుకుని నువ్వు సంతోషంగా జీవిస్తున్నావా? ఇదిగో ఆనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు తన రక్తమును కార్చి తన శరీరాన్ని చీల్చబడినప్పుడు కార్చిన రక్తము వలన ఆ నీ రోగములు స్వస్థత కలిగింది, నీకున్న వ్యాధులు స్వస్థత కలిగాయి, నీకున్న వ్యసనాలన్నీ తొలగిపోయి నువ్వు బాధను భరించలేవని నీ బాధను ఆయన భరించాడు. దేవుని వలన బాధింపబడిన వాడుగా, దేవుని చేత మొత్తబడిన వాడుగా ఆయన మారిపోయాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నేను ఆరోగ్యంగా ఉండాలని, నేను ఆయుష్తో బలముతో శక్తితో మనందరం ఉండాలని. మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడ్డాడు. మనం చేసిన అతిక్రమాల నిమిత్తం ఆయన గాయము చేయబడ్డాడు. మన దోషములు బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు నేను చేసిన దోషములు, పాపములు, అతిక్రమములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. తన శరీరము ఒక మైదా పిండి వలె మెత్తన చేయబడిపోయింది. అతని శరీరం అంతా కూడా తుళ్ళుగా అతని శరీరాన్ని చీల్చి చెండాలు ఆడేసినట్టుగా తన శరీరం అంతా ముద్దగా మారిపోయిన యేసయ్యను మనం చూస్తున్నాము. ఇదిగో ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు, మనందరము గొర్రెవలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, నా జీవితం నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను, ఎవరి గురించి నేను ఆలోచించను, నేను తాగుతాను, తిరుగుతాను, ఇష్టం వచ్చినట్లు నేను సినిమాలకు తిరుగుతాను, నేను నాకు నచ్చినట్లు బ్రతుకుతాను, విచ్చలవిడిగా నేను ప్రవర్తిస్తానని నువ్వు ధైర్యంగా చెప్పుకుంటూ నువ్వు తిరుగుతున్నావు కదా. ఇదిగో గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నీ విచ్చలవిడితనానికి బదులుగా ఒక విషయానికి తెలియజేనా, ఇదిగో యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను అని వాక్యం ఉంది. ఇదిగో నువ్వు విచ్చలవిడిగా తిరుగుతున్న విషయాన్ని దేవుడు గమనించి నీ మీదకి రావాల్సిన శిక్షను ఆయన వైపుకు మరచి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇంత శిక్షను అనుభవించేటట్లుగా ఆయన చేశాడు. ఇదంతా చేసి ఆయనను హింసించి, ఆయన కొట్టి దూషించి దుర్భాషలాడి ఆయనను హింసిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారు తెలుసా, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో, ఇదిగో వధించే కటికవాడి దగ్గర తను చనిపోతానని తెలిసినా కూడా అనేక మందికి ఆహారం అవుతారని తెలిసినా కూడా మౌనముగా అతను తల నరికేవాడు ఎదురుగుండా మౌనంగా గొర్రె ఎలాగైతే ఉండిపోతుందో, అదే విధంగా ఈ లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల ఆ సిలువ యాగము అర్పించే సమయంలో మౌనిగా మారిపోయాడు. ఆయన ఒక మాట అయినను మాట్లాడతలేదు, ఒక పలుకైనను పలుకుతలేదు. తన దుఃఖమును దిగబింగుకుని తన నెప్పిని బాధను భరిస్తూ వదకు తేబడిన గొర్రె పిల్ల వలె, ఆయన బొచ్చుర కత్తిరించు వాని యొద్ద గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుంది, అలాంటిది 7వ అధ్యాయం లాస్ట్లో ఆయన అతడు నోరు తెరవలేదు. 7వ అధ్యాయం
లాస్ట్ లైన్, అతడు నోరు తెరవలేదు, అతడు నోరు విప్పటం లేదు. అనేక మంది చూసి ఆశ్చర్యపోతున్నారు, ఏంటి అతను కేకలేయట్లేదు, అతను బాధపడట్లేదేంటి, అతను అరవట్లేదేంటి, అతను వద్దు బాబోయ్ అని కేకలేయట్లేదేంటి, అతను ఎందుకు ఇంత బాధను దిగమింగుకుంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు నీ గురించి నా గురించే. ఆయన కన్నీరు కార్చిన, ఆ దెబ్బలు తట్టుకోలేకుండా నేను తట్టుకోలేనని లెగిసినా, ఇదిగో అతను నాకు ఈ శిక్ష వద్దు నేను భరించలేనని కనుక ఒకవేళ కేకలేసి అక్కడి నుంచి తప్పుకున్నా, ఇదిగో నీకు నాకు ఈ రక్షణ వచ్చేది కాదు, నీకు నాకు ఈ స్వస్థత వచ్చేది కాదు, నీకు నాకు ఈ జీవం వచ్చేది కాదు, నీకు నాకు ఈ ఐశ్వర్యము, ఈ మహిమ ఘనత ప్రభావాలు వచ్చేవి కాదు. దేవుని రాజ్యంలో ఉండే కృపను మనం పొందుకోలేకపోదాము. మన జీవితాలు నాశనమైపోయి మట్టి పాలైపోదాము. అలా కాకూడదనే గొర్రె సాయివాడి దగ్గర మౌనంగా ఉండనట్లు తన దెబ్బలన్నిటినీ కూడా భరిస్తూ దిగమింగుకొని గొర్రె వెళ్ళే అతను శిలువ మరణమునకు అప్పగింపబడి మౌనిగా మారిపోయాడు. 10వ వచనం చదవన, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా ఆయనను చేశాడట. మన దోషములన్నిటినీ భరించడానికి తన్ను తానే. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఎవరైనా ఇంతలా ప్రేమించగలరా? ఎవరైనా మనలను ఇంతలా ప్రేమించగలరా? ఒకవేళ నీ తండ్రే కానీ, నీ తల్లే కానీ, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ రక్త సంబంధికులు, నీ అనుకున్న వారు ఎవరైనా కూడా నీ కొరకు ఇంత బాధను భరించగలరా? ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకో. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, దేవునినా లోకమునా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, దేవునా ఈ లోక సంబంధమైన క్రియలనా? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, దేవునినా ఈ లోక సంబంధమైన మనుషులనా? నువ్వు ఎవరిని కొనియాడుతున్నావో, దేవున్నా ఈ లోక సంబంధమైన పరిస్థితులనా అనేది ఒక్కసారి నువ్వు నేను పరిశీలన చేసుకుంటే, మన కొరకు ప్రాణం పెట్టిన వాడు నా యేసయ్య, మన కొరకు తన జీవితాన్ని సమర్పించిన వాడు మన యేసయ్య, మన కొరకు రక్తము కార్చిన వాడు మన యేసయ్య. అంత ప్రేమ కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు యేసయ్య. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ వాక్యము వింటున్న మీరు ధన్యులు. ఈ వాక్యంలో దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఇప్పుడు ఈ ఆలోచన బట్టి ఒక విషయాన్ని మీకు తెలియజేయమన్నాడు, తెలియజేస్తున్నాను. ఒక గ్రామంలో ఒక తల్లి, ఒక కుమారుడు ఉన్నారు. ఒక తల్లి, ఒక కుమారుడు ఒక గ్రామంలో జీవిస్తున్నారు. ఆ తల్లికి ఉండవలసిన భర్త చనిపోయాడు. భర్త లేని ఆ తల్లి తన కుమారుడిని చిన్నతనం నుంచి లారుముద్దుగా పెంచుకుంటూ చక్కగా మంచి స్కూల్లో జాయిన్ చేసి, తన తినకపోయినా, తనకి ఉన్నా లేకపోయినా ఆ బిడ్డకి మంచి మంచి బట్టలు కొంటూ, మంచి ఆహారం పెడుతూ, మంచిగా వసతులన్నీ కూర్చుకుని మంచి స్కూల్లో జాయిన్ చేసి చక్కటి చదువును చదివిస్తూ, తన ఆశలు, తన కోరికలు, తన ఇష్టాలు, తన ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి తన కుమారుడే తనకు మెయిన్ అనుకున్నట్టుగా ఆ బిడ్డ మీద పంచి ప్రాణాలు పెట్టుకుని ఆ బిడ్డను పెంచుకుంటూ ఉంటుంది ఆ తల్లి. ఆ కుమారుడు ఎదిగాడు, 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ చేశాడు, ఇంజనీరింగ్ చేశాడు, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆ అబ్బాయికి వచ్చింది. వయసురీత్యా కుమారుడు ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది ఎలాగైతే ఉన్నతమైన చదువులు చదివాడో, ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడో, ఆ తల్లి కూడా తన కుమారుడితో పాటు వయసురీత్యా ఎదుగుతూ వృద్ధురాలైపోయింది. పెద్ద తల్లి అయిపోయింది, వృద్ధురాలైపోయింది, ముసలితనం తనకు వచ్చేసింది. తన కుమారుడికి మంచి వివాహం చేయాలని ఆ తల్లి ఆశపడినట్లుగా ఆ తల్లి ఒక మంచి సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఒక మంచి అందమైన ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి తన కుమారుడికి ఇచ్చి వివాహం చేసింది. తనతో పాటు సంతోషంగా గడపడానికి ఒక అందమైన అమ్మాయిని, తనతో పాటు జీవితాన్ని పంచుకోవడానికి, బిడ్డలను కానీ సంతోషంగా వారు ఏకమై జీవించడానికి ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి అతని అబ్బాయికి పెళ్లి చేసింది. పెళ్లి చేసి వారు ముగ్గురు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత అత్తగారంటే కోడలకి ఇష్టం లేనితనం మొదలైంది. తన అత్తగారంటే అస్సలు కెట్టడం లేదు, తన అత్తగారంటే తన ఇంట్లో ఉండడానికి ఇష్టపడట్లేదు, అస్సలు తన అత్తగారంటే అసలు ఆవిడికి నచ్చట్లేదు. ఏ విషయంలోనూ కూడా అత్తగారి మీద కోపం, రోజు గొడవ, రోజు ఏదో ఒక విధానం పెట్టి ఆ ముసలి అత్తగారి మీద ఏదోలాగా పగ సాధించాలని ఆవిడ కంకణం కట్టుకుంది.
తన కుమారుణ్ణి పెంచి పోషించి పెద్దవాడిని చేసి తనకు భర్తగా ఇచ్చిన ఆ తల్లిని విసర్జించి తోలనాడి తిడుతూ కొడుతూ, తన కొడుకు లేని సందర్భాల్లో ఆవిడ మీద అనేకమైన మాటలు అంటూ కొడుతూ ఆ తల్లిని అసహ్యించుకుంటుంది. తన తల్లి ఏమి తన కొడుకుతో ఏమి చెప్పట్లేదు. ఈ విషయాలు ఏమి తన కొడుకుకి చెప్పి బాధ పెట్టకూడదని తల్లి మౌనంగా ఉంది. ఒకనొక టైంలో ఆఫీస్ నుంచి వచ్చిన తన భర్తతోటి తన భార్య భోజనం చేసిన తర్వాత వాళ్ళు ఏకాంతముగా ఒక గదిలో ఉన్నప్పుడు తన భర్త అంటుంది, ఏవండి నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగింది. ఎస్ డియర్, ఐ లవ్ యూ సో మచ్, ఫర్ ఎవర్ అని ఆయన సమాధానం ఇచ్చాడు. నిజం చెప్పండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంటే, నిజం, నేను నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు మంచి భార్యవు, నువ్వు నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నావు, నువ్వు నాకు బాగా నచ్చావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను అని తన భార్యతో సమాధానం చెప్పినప్పుడు, నాకు ఒక కోరిక ఉంది తీరుస్తారా అంది తన భార్య. నాకు ఒక కోరిక ఉంది తీరుస్తారా అన్నప్పుడు, ఎస్ డియర్ ప్లీజ్ టెల్ మీ అని తను చెప్పాడు. అడిగాడు, ఏంటి నీ కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తాను అని అతను అడిగినప్పుడు ఏం అడిగింటది? వజ్రాలు కావాలని, బంగారం కావాలని, డబ్బులు కావాలని, బట్టలు కావాలని అడగల. ఏమడిగిందంటే, ఆ గుణవతి అయిన భార్య ఒక వరలో 2 కత్తులు ఎలాగైతే ఇమ్మడవో, ఒక ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉండడం అనేది శుభం కాదు అంది. ఒక ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉండడం అనేది శుభం కాదు అంది. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది అని తన భర్త తెలిసి తెలియక అడిగినప్పుడు, ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, మీ అమ్మగారైనా ఉండాలి. నేను కావాలి అనుకుంటే, మీరు నన్ను పరిపూర్ణంగా ప్రేమిస్తే మీ తల్లిని తీసుకెళ్ళి ఎక్కడైనా విడిచిపెట్టురండి. లేదు మీ తల్లే కావాలనుకుంటే నన్ను విడిచిపెట్టేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది ఆమె. ఆ మాట విని షాక్ అయ్యాడు కొడుకు, అబ్బాయి. తన భర్త షాక్ అయ్యాడు. ఏంటి నా భార్య ఇలా మాట్లాడుతుంది, తల్లి కావాలా భార్య కావాలా అంటే నేను దేన్ని నిర్ణయించుకోను అని చెప్పి సందిగ్ధంలో పడిపోయిన ఆ వ్యక్తితో, ఏమండి ఆలోచించి పని లేదు, మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నేనంటే ప్రాణం అనుకుంటే గనక మీరు మీ తల్లిని తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టి రండి. ఆవిడ ఉంటే నేను మీతో కాపురం చెయ్యను, ఆవిడ నాకు నచ్చలేదు, ఆవిడ నాతో ఉండడం నాకు ఇష్టం లేదు అని ఎంతో సూటిగా తేటగా చెప్పినప్పుడు, ఆ భర్త తన భార్య మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు ఏమీ తేల్చుకొని సందిగ్ధంలో పడిపోయాడు. తనకి గుర్తొస్తున్నాయి చిన్నతనము నుండి తన తల్లి చేసిన పనులు, కార్యాలు, తను ఎలా ఎదుగాడు అన్నీ గుర్తొస్తున్నాయి. తన భార్య వచ్చిన తర్వాత తన భార్య ఎంతవరకు తాంతో ఉందో అన్నీ గుర్తొస్తున్నాయి. గుర్తొస్తూ ఉండగా ఏం చేయాలో తెలియలేదు. మీరు గనక ఒక నిర్ణయం తీసుకోకపోతే రేపొద్దు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని తన భార్య డిసైడ్ అయిపోయి చెప్పేసి పడుకుండిపోయింది. ఇతనికి నిద్ర పట్టట్లా, ఈ వ్యక్తికి నిద్ర పట్టట్లా, ఏం చేయాలో తెలియట్లేదు, ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆలోచించాడు. అన్ని విషయాలు తన మనసులోకి తిరిగాయి. ఆ తిరుగుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ఒక విషయం గుర్తొచ్చింది. ఏమని నిర్ణయం తీసుకున్నాడంటే, ఒక నిర్ణయం తీసుకుని రేపు ఉదయానికల్లా ఏదో ఒకటి డిసైడ్ అవుదామని ఎంతగానో అతను ఒక మనసులోనికి వచ్చేసాడు. ఉదయకాలం అయింది, లేచారు, ఎవరు పనులు చేసుకుంటున్నారు. తన తల్లి దగ్గరికి వెళ్ళాడు, అమ్మా అని పిలిచాడు. వెంటనే కొడుకు మాట విన్న తల్లి ఎంతో సంతోషంతో, ఏంటి బాబు ఏంటి, ఏమన్నా కావాలా, ఏమన్నా తింటావా, నీకు ఏమైనా చేయనా, ఏమైనా కావాలా అని ఎంతో ప్రేమతో తన తల్లి అడుగుతుంటే తన తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి మీద భుజం మీద చేసి మంచం మీద పక్కన కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు. తన తల్లితో ఇలా చెప్తున్నాడు, అమ్మా నువ్వు నాకు ఇచ్చిన భార్య నన్ను ఇలాంటి కోరిక కోరింది, నువ్వు ఉంటే తను ఉండదట, తను ఉండాలనుకుంటే నువ్వు ఉండకూడదట అని తన నిర్ణయాన్ని చెప్పిందమ్మా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని తన తల్లి దగ్గర చెప్పలేక
మూలుగుతూ చెప్తున్న తన కొడుకు బాధను అర్థం చేసుకున్న ఆ తల్లి, ఓరి పిచ్చి నాయన, దీని గురించి ఎందుకురా ఎంత బాధపడతావు? నువ్వు దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు. నీవు నీ భార్య సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను అని తన తల్లి ఎంతో కన్నీరు హృదయంలోంచి కళ్ళలోకి వస్తుంటే ఆ కళ్ళీళ్లను దిగమింగుకొని తన కుమారుడి భుజం తడుతూ అతనికి ధైర్యం చెప్తూ అతను ఎంతగానో ఓదారుస్తూ ఆ తల్లి, నాయనా ఎక్కడైనా పర్లేదు, నువ్వు నా మేలు నా మంచి కోరతావు కాబట్టి ఏదైనా ఒక అనాథాశ్రమంలో కానీ ఎక్కడైనా నన్ను విడిచిపెట్టే నాయనా, నేను వెళ్ళి అక్కడ బ్రతుకుతాను. నువ్వు నీ భార్య రేపు నీకు పుట్టబోయే బిడ్డలు అందరూ కలిసి సంతోషంగా ఉండండి. నాకు కావాల్సింది అదే. నా జీవితము, నా వయసు కూడా అయిపోయింది. నువ్వు దీని గురించి బాధపడకు, దిగులు పడకు అని అన్న తల్లిని చూసి నీళ్లు పెట్టుకున్నాడు. వెళ్ళాడు, బజార్కి వెళ్ళాడు, ఒక కర్రల సంచి కొన్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు. తన తల్లికి ఉన్న ముడత బట్టలు, ఆ తెల్లని వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రాలు అందులో పెట్టాడు. ఆ తల్లికి కావాల్సిన ఒక వాటర్ బాటిల్, నీళ్లు, కొద్ది ఆహారం అవన్నీ కూడా కర్రల సంచిలో సర్దాడు. అమ్మా బయలుదేరదమ్మా అని అడిగాడు. ఎలా ఉంటుందండి తల్లికి ఎలా ఉంటుంది? అమ్మో నా కొడుకు ఈరోజే వెళ్ళిపోవాలంటున్నాడా అని ఆ తల్లి గుండెల్లో ఎంత రాయి పడిపోయి ఉంటుందో, ఎంత బాధపడిపోయి ఉంటుందో, ఎంత భయపడిపోయి ఉంటుందో. ఆ తల్లి గుండె ఒక్కసారిగా ఎంత బద్దలైపోయి ఉంటుందో. కానీ గుండెను రాయి చేసుకుని, బాబు ఈరోజే వెళ్ళిపోలారా అని అందే. తన కొడుకు హృదయం బద్దలైపోయింది. అమ్మా ఈరోజే వెళ్ళాలమ్మా అని అన్నాడు. తన కొడుకు ఏడుస్తాడేమోనని తన తల్లి తన గుండెను గట్టిగా పట్టుకుని, తన హృదయాన్ని గట్టిగా నిబ్రంగా మార్చుకుని తన కొడుకు దగ్గరికి వెళ్ళి హత్తుకుంది. ఆ తల్లి అతను అలా హత్తుకుంది. ఇద్దరు బోరున ఏడుస్తున్నారు. వాళ్ళ కన్నీళ్ళు ఆగటం లేదు. తల్లి గురించి, కుమారుడు గురించి తల్లి బోరున ఏడుస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తల్లి బిడ్డల బంధం, బోరున ఏడుస్తున్నారు. తన కొడుకును విడిచిపెట్టి ఉండాలని తన తల్లికి, తన తల్లి ఏమైపోతుందోనని తన కుమారుడికి ఒక బాధ కలిగి బోరున ఏడుస్తున్నారు. ఏడ్చిన తర్వాత కళ్ళు తుడుచుకుని ఆ తల్లికి ఆ సంచినిచ్చి ఆ గుమ్మంలోంచి ఆ తల్లి వెళ్తుందే కానీ ఆ తల్లికి ప్రాణం పోయేంత బాధ, భయము, దుఃఖం కలుగుతుంది. అడుగులు రావట్లేదు, అడుగులు తడబడుతూనే వెళ్తుంది ఆ తల్లి. కుమారుడు చేపట్టుకున్నాడు. బలవంతంగానే ఆ ఇంట్లోంచి ఆ తల్లిని బయటికి తీసుకొచ్చాడు. నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. తల్లి అనుకుంటుంది ఏదైనా ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేస్తాడేమో, ఎక్కడైనా ఒక వృద్ధాశ్రమంలో నన్ను జాయిన్ చేస్తాడేమో, అక్కడ ఏదోలా బ్రతకొచ్చులే అని తల్లి అనుకుంటుంది. తల్లికి తెలియని విషయం, అది ఒక మారుమూల పల్లెటూరు ప్రాంతం. అది ఒక అడవిలో మధ్యలో ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామంలో ఉన్న ఆ అడవిలోంచి ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడెక్కడ కూడా వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ ఏమీ లేవు. ఆ కుమారుడు చేపట్టుకొని తీసుకెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు. అలా ప్రయాణమై 3 దినాల ప్రయాణం నడుస్తూనే వెళ్తూనే ఉన్నారు. ఒకనొక చెట్టు దగ్గరికి వచ్చి ఆగిన తర్వాత, అది అడవి ప్రాంతం, వచ్చిన తర్వాత ఆ చెట్టు దగ్గర తన తల్లిని కూర్చోబెట్టాడు. అమ్మా ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకెంతకంటే నడవలేను, ఇదిగో ఇక్కడ కూర్చో అమ్మా, ఇదిగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ రొట్టె, ఏదో చిన్న ఆహారం ఉంది, తీసుకో అమ్మా, ఇక్కడి నుంచి నేను నడవలేకపోతున్నాను, నా వల్ల కాదు అని తన తల్లిని అక్కడ విడిచిపెట్టి ఆ చెట్టు కింద తన తల్లిని విడిచిపెట్టి ఆ కుమారుడు తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. ఆ తల్లికి అడవిలో కూర్చుని తన కుమారుడి కోసం ఏడ్చి తన కళ్ళు సరిగ్గా కనిపించలేని మసకదేరిపోయిన పరిస్థితికి వచ్చేసింది. 3 రోజుల ప్రయాణంలో శక్తి లేదు. 3 రోజుల నుంచి నడిచిందేమో,
ఆ చెట్టు కిందలా కూర్చుండిపడిపోయి జారబడిపోయిన తర్వాత అలా ఉండిపోయింది. కుమారుడు ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్య ఎంతగానో సంతోషించింది. తనకు నచ్చిన పిండి వంటలన్నీ చేసేసింది, తనకు కావాల్సిన ఆహారం పెట్టింది, మంచి బిర్యానీ చేసింది, కూల్ డ్రింక్స్ తెచ్చింది, తనకి ఏం కావాలన్నీ పెట్టింది, మంచి ఆహారం పెట్టింది. తనను సంతోషంగా చూడడం కోసం ఒక భార్య ఏం చేయగలదు అంతకంటే 10 రెట్లు ఆనందంతో తన భర్తతో సంతోషంగా గడుపుతుంది, ఆనందంగా గడుపుతుంది. కానీ ఆ కుమారుడికి ఆనందం లేదు, ఆ కుమారుడికి సంతోషం లేదు, ఆ కుమారుడికి ఎందులోనూ తృప్తి లేదు. పడుకున్నాడు కానీ నిద్ర రావట్లేదు. కన్న బంధం ఉంటుంది కదండి, కన్న తల్లి ఎలా అయిపోయింది ఏంటనేది కొడుకుంటుంది కదా, కోళ్ళకు ఉండకపోవచ్చు. కానీ ఎవరి తల్లిదండ్రులైనా ఒకటే అనుకునే వారికి ఒకలా ఉంటుంది, కానీ వీళ్ళు వేరు అనుకునే వారి జీవితం ఒకలా ఉంటుంది కదా. కుమారుడు నిద్ర పట్టలేదు. తన భార్య నిద్రపోయిన తర్వాత అతను ముసుగు వేసుకుని తన తల్లిని ఎక్కడైతే విడిచిపెట్టాడో అక్కడికి ప్రయాణమై వెళ్ళాడండి. పరిగెత్తుకుంటూ చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ ప్రయాణమై వెళ్ళాడు. అతను దింపిన దగ్గర నుంచి మరలా ప్రయాణమై వెళ్తున్న ఈ సందర్భానికి దగ్గరగా 1 వారం రోజులు సమయం అనేది వచ్చేసింది. వెళ్ళిన రోజులు 3 రోజులు, వచ్చే రోజులు 3 రోజులు, 1 వారం రోజులు సమయం ఏర్పడిపోయింది. వెళ్ళిపోతూ నా తల్లి ఎలా ఉందో అని పరుగున ఎక్కడైతే ఆ చెట్టు దగ్గర విడిచిపెట్టాడో అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక ముసలామె తన చీరను అలా కొంగులో కప్పుకుని ఆ చెట్టుకు జారబడిపోయి వణికిపోతూ ఉంది. గడగడ వణికిపోతూ లాగా ఆ ప్రాణం చేత్తో పట్టుకుని గడగడ వణికిపోతుంది. ఒళ్ళంతా దుమ్మైపోయింది, ఆమె సంచి అంతా దుమ్మైపోయింది, ధూళైపోయింది. వెళ్ళిపోయి ఆ కొడుకు దూరం నుంచి చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాడు. ఆ మాట వినగానే ఉలుక్కిపడి ఆ తల్లి లేచింది. ఆ తల్లి లేచి బాబు ఎవరు బాబు నువ్వు, ఎవరు నాయనా అని మాట ఎక్కడి నుంచో చివరి ప్రాణము కొనలోంచి ఆ మాట వస్తుంది. ఆ మాటను విన్న కుమారుడు, అమ్మా నేను ఇటు బాటసారిని ఇటు వెళ్తున్నాను, నీవిక్కడ ఉన్నావని ఎవరా అని చూద్దామని ఆగానమ్మా అని అతను చెప్పినప్పుడు, తన కుమారుడు అని చెప్పలేదండి, ఆ విషయం చెప్పినప్పుడు తన తల్లి ఊపిరి బిగబట్టుకొని ఊపిరి తెచ్చుకుని కొంచెం బలం తెచ్చుకుని, బాబు నాయనా నువ్వెక్కడ ఎందుకున్నావమ్మా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నిన్ను ఎవరు విడిచిపెట్టారు, ఏం జరిగింది, అసలు నువ్వేం తిన్నావా, నువ్వు ఇలా అయిపోయావేంటంటే, బాబు నా గురించి వదిలే నాయనా, బాబు నన్ను నా కుమారుడు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు ఈ అడవిలో, బాబు వాడు తిరిగి ప్రయాణమై ఇంటికి వెళ్ళాడు, నాకొక్క వివరం చెప్తావా, వాడు క్షేమంగా ఇంటికి వెళ్ళాడు కదా, వాడిని ఇక్కడ ఉన్న పులులు కానీ సింహాలు కానీ ఇక్కడ ఉన్న జంతువులు ఏమీ చేయలేదు కదా, నా బిడ్డ క్షేమంగా ఉన్నాడో లేదో ఒక్క మాట చెప్పు బాబు, ఈ అడవిలో వాడు ఎలాగెళ్ళాడు అని నాకు 4 రోజుల నుంచి నాకు భయంగా దుఃఖముతో వేదనతో నా ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నానని ఆ తల్లి విలవిలలాడిపోతూ ఎక్కడి నుంచో చిన్న మాట చెప్తుంటే ఆ మాట విన్న కొడుకు గుండెలు బాదుకుంటూ తల్లి పాదాల మీద పడి, అమ్మా నేను పాపిని, అమ్మా నేను దౌర్భాగ్యుడిని, అమ్మా నేను నీచుడిని, అమ్మా నేను ఎందుకు పనికిరానంటే వాడను, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించమ్మా, నువ్వు కన్ని పెంచి పోషించి నన్ను ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంచితే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ జంతువుల మధ్యలో అడవిలో పడేశానమ్మా, నన్ను క్షమించమ్మా అని తన తల్లిని గుండెకు హత్తుకుని ఏడుస్తున్నప్పుడు తన తల్లి మాట్లాడట్లేదు. తన తల్లి తన ఒడిలోనే కన్ను మూసింది. తన తల్లి ఆ కుమారుడి ఒళ్ళోనే కళ్ళు మూసి చనిపోయింది. ఆ కుమారుడికి దుఃఖము పట్టలేకపోతున్నాడు. అమ్మా అమ్మా అని పిలిచినా తన తల్లి తిరిగి రాలేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. తన తల్లి విషయమై ఎలా రోధించాలో అర్థం కాక గుండ్లు బాదుకుని కొట్టుకుంటున్నాడు. తన తల్లి ఉన్నంత వరకు తన కుమారుడికి తన తల్లి విలువ తెలియలేదు. తన భార్య చెప్పిందని తన కన్న తల్లిని తీసుకొచ్చి అడవిలో వదిలేసి మరణాన్ని అయ్యేటట్లుగా తన కుమారుడు చేసి ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఇదిగో ఈ యథార్థ సంఘటన జరిగింది, నేను మీకు తెలియజేశాను, విన్నారు కదా. ఒకసారి ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి మలుచుకుందాం. ఇదిగో ఈ లోకంలో నిన్ను ఎవరు విడిచినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా,
యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు భూమి మీదకి వచ్చారు, తన రక్తాన్ని కార్చారు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించి సిలువలో యాగమయ్యి నీ కోసం తిరిగి జన్మించి తిరిగి లేచారు. నీ కొరకు తన ప్రాణాన్ని అప్పగించారు. ఇదిగో నా ప్రియ కుమారుడా అని నిన్ను పెంచి పోషించి ఉన్నతమైన చదువునిచ్చి ఉన్నతమైన ఉద్యోగమునిచ్చి మంచి వివాహము చేసి అయ్యే దేవుని యొక్క కృపలో నిన్ను బతకాలని నిన్ను పెంచాలనుకున్నప్పుడు ఇదిగో ఆ వ్యక్తికి ఎలాగైతే భార్య వచ్చి తన తల్లిని వేరు చేసిందో, ఇదిగో ఈ లోకం అనే పాపము నీలోనికి వచ్చి తండ్రికి నిన్ను దూరం చేసింది. నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు నిన్ను దూరం చేసింది. ఆ కుమారుడు ఎలాగైతే తన తల్లిని తీసుకెళ్లి అడుగులో విడిచిపెట్టాడో అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలోంచి తీసివేసి ఆయన నడి రోడ్లో నిలబెట్టేశావు. ఆ తల్లిని ఎలాగైతే చెట్టు కింద తన కుమారుడు విడిచిపెట్టేశాడో నువ్వు యేసుక్రీస్తును తీసుకెళ్ళి ఆ సిలువ కొయ్య మీద సిలువ వేయించేశావు. ఆ తల్లి ఎలాగైతే చెట్టు కింద దుఃఖిస్తూ బాధపడుతూ నా కుమారుడా అని రోధిస్తుందో, ఇదిగో నిన్ను నన్ను కలగజేసిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో వేలాడుతూ ఆయన మాట్లాడుతున్నాడు. నా కుమారుడా నీ కొరకు నేను చనిపోతున్నాను. నా కుమారుడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు ఆయుష్తో బలముతో శక్తితో సంతోషంగా ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలని, నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని నీ కొరకు నేను ఈ శ్రమను అనుభవిస్తున్నానని ఆ సిలువ మీద ఉన్న ఆ తండ్రి యేసు ప్రభుల వారు నీతో చెప్తున్నారు. ఆ చెట్టు కింద ఉన్న తల్లి తన కుమారుడి కోసం కన్నీరు కారుస్తుంటే ఆ సిలువ మీద ఉన్న యేసయ్య నీ కొరకు రక్తాన్ని కార్చారని గుర్తుపెట్టుకో. ఆ తల్లి, ఆ చెట్టు దగ్గర ఉన్న తల్లి తన ప్రాణమును విడిచిపెట్టింది తన కుమారుడి కొరకు. ఇదిగో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, ఈ సమాజం అంతటి కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న వారందరి కొరకు నా యేసయ్య ఆ సిలువలో మరణం అయిపోయాడు. ఆ తల్లి తన కుమారుడి మీద చూపించిన ప్రేమ వర్ణనాతీతం. ఆ తల్లి తన కుమారుడి మీద ప్రేమించిన ప్రేమ వర్ణనాతీతం. ఇదిగో నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సిలువ యాగమై తన శరీరమును చీల్చుకుని రక్తము కార్చి ఆయన చనిపోయి మన కొరకు సమాధి చేయబడేటట్లుగా మనందరినీ మిక్కటమైన ప్రేమతో, అమూల్యమైన ప్రేమతో ఈ సర్వస్తమైన సృష్టిని అంతటిని కూడా ఒక పక్కన పెడితే యేసయ్య ప్రేమను గనక ఒక పక్క పడితే వంతు కూడా ఈ లోకపు ప్రేమ ఉండనే ఉండదు. నా యేసయ్య ప్రేమ అంతటి ప్రేమ, నా యేసయ్య ప్రేమ అంతటి ప్రేమ. ఆ తల్లి తన కుమారుడి కోసం ఎంత నలిగిపోయిందో నీ కొరకు ఆయన సిలువలో నలిగిపోయాడు. ఆ తల్లి తన ఆ చెట్టు దగ్గర ఎంత కృంగిపోయిందో ఆయన నల్లగొట్టబడ్డాడు, తన శరీరాన్ని చీల్చుకున్నాడు, నీ పాప భారం అంతా అతని మీద వేసుకున్నాడు. నీ కొరకు ఆయన చనిపోయాడు. ఆయన తన జీవితాన్ని ఆ సిలువలకి అర్పించి రక్తపు బొట్టు కార్చి తన శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా ఉంచుకోకుండా సమస్తానికి నీకు అర్పించి నిన్ను పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా మార్చి నీ కొరకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నా ప్రియ సహోదరుడా, నా సహోదరి, ఈరోజు వాక్యం బోధిస్తున్న నేనైనా వింటున్న నీవైనా అతి కొద్దిమంది ఈ వాక్యాన్ని వినొచ్చు. నాకేమి ఇబ్బంది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తావా? నీవు లోకాన్ని ఆచరిస్తావా? నన్ను ఆచరిస్తావా? నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. కనీసం నా కొరకు కొంత సమయం కేటాయించి ప్రార్థించి నా కోసం ఆరాధన చేయవా? నీవు నా కుమారుడు కదా, నన్ను బలపరచవా? నాతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయవా? నీ సమయాన్ని నాకు కొంచెమైనా ఇవ్వవా? నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండు, మనందరం కలిసి దేవుని రాజ్యంలో ఉందామని రెండు చేతులు చాపి ఆయన ఏడుస్తూ పిలుస్తున్నాడు. ఇంకా అనేకమైన నీ పాపాల వలన, నీ అలవాట్ల వలన, నీ వ్యసనాల వలన, నీ బూతుల వలన, నీ త్రాగుడు వలన, నీ వ్యభిచారం వలన, నీ దొంగతనం వలన, నీ క్రోధం వలన, నీ కోపం వలన, నీ మత్సరం వలన, నీ దేవదోషణ వలన, నీ అహంభావం వలన, నీకున్న పనికి మాలిన చెడ్డ అలవాట్ల వలన మరలా 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 ఆయన సిలువ వేసి ఆయన చంపుతూ ఉంటావా? ఆయన సిలువ యాగాన్ని గుర్తు తెచ్చుకుని ఆ తల్లి కోసం ఎలాగైతే వెనక్కి తిరిగి వెళ్ళి తన తల్లిని హత్తుకుని ఏడుస్తున్నాడో, నువ్వు యేసయ్య పాదాల చెంతకు చేరి ఆయన పాదాలు పట్టుకుని గనక నువ్వు ఏడిస్తే
ఆయన నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చావు కదా, ఇదిగో నా దెబ్బలు నాకు బాధ లేదు, ఈ సిలువ మేకులు నాకు బాధ లేదు, ఈ కొరడా దెబ్బలు బాధ లేదు, నేను చనిపోయినందుకు బాధ లేదు, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, అది చాలు నా కుమారుడా, నా కుమార్తె, నీ కొరకు నేను ఉంటాను, నేను నీతో ఉంటాను. నా కుమారుడా, నా హృదయాన్ని కానీ హత్తుకుని నిన్ను ముద్దాడనై ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీకు వందనాలు. ఇప్పుడే మనందరం కూడా ప్రార్థన చేసుకుని దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, ఇంతకాలం నిన్ను బాధ పెట్టి దుఃఖపెట్టాం ప్రభా, క్షమించు. నీవు మా కోసం రక్తాన్ని కార్చి నీ మరణాన్ని ప్రభా మాకు ఆరోగ్యంగా అందించావు ప్రభా. నీ మరణం వల్ల మేము జీవాన్ని పొందుకున్నాం ప్రభా. మా అపరాధములు, మా దోషములు, అక్రమములు, పాపముల వల్ల నిన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు. నిన్ను మరలా సిలువేసినందుకు క్షమించు. ఆయన మమ్మలను మన్నించి మమ్మల్ని పవిత్రులుగా చేయి. మా జీవితంలో ఉన్న పాపం అంతటినీ తీసివేయి ప్రభువా. శాపమును, దోషమును, అక్రమములన్నిటినీ తొలగించి నీకు ఇష్టమైన కుమారులుగా నీ కొరకు బ్రతికే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని, మా మాటలు, మా చూపులు, మా తలంపులు నీకు ఇష్టమైనట్లుగా జీవించే కృప దయచేయమని. ఆ తల్లి కోసం కుమారుడు ఎంత వేదన పడ్డాడో, మా కొరకు నువ్వు ఎంత వేదన పడ్డావు ప్రభా. ఆ తల్లి ఎంత దుఃఖించిందో మాకు అంతే అందరిట్లో మా కొరకు దుఃఖించావు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకున్నందుకు పొందాలి. నీకోసం నమ్మకంగా బ్రతికే కృపనమ్మ. నీ సిలువ యాగాన్ని గుర్తు చేసుకుని నాయన నీ పాదాలు చెంత చేరే కృపను నాకు ఇమ్మని. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో ఇప్పుడే అద్భుతమైన ఆశ్చర్యకారం జరుగును గాక. వారిని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడుదురు గాక. సర్వోన్నత కలిగిన స్థలములలో దేవునికి మహిమ చెల్లించేవారుగా అయ్యా రహస్య రాకడలో ఎత్తబడుదురు గాక. అయ్యా ఈ దీనుణ్ణి, ఈ గాడిదను, ఈ ఎందుకు పనికిరాని వాడిని ఈ దీనుడు వాడుకుని ఇంతవరకు నీ వాక్యాన్ని అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.